ప్రతి దానికి మన యోగాలో ఒక సొల్యూషన్ ఉంది అని మనం గట్టిగా నమ్ముతాం కదా. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వీ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్ యోగా. మన బేసిక్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడిప్పుడు అంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గతంతో పోల్చుకుంటే వెస్టర్న్ పాపులేషన్స్ అందరూ కూడా మన ఇండియన్ ట్రెడిషనల్ లివింగ్ స్టైల్, బీట్ యోగా ఆర్ ఆర్ కల్చరల్ ప్రాక్టీసెస్, ఇవన్నీ వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అంటే ఇలాంటివన్నీ విన్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అగైన్ డైవింగ్ బ్యాక్ ఇన్ టు అవర్ రూట్స్, ఇవాళ ఎపిసోడ్లో యోగా గురించి బెనిఫిట్స్, యోగా గురించి చేస్తే ఏంటి లాభాలు, యోగా మనకి ఎన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది, ఎన్ని రకాలుగా లైఫ్ స్టైల్ డిసీజెస్ని కాంపాక్ట్ చేసే పవర్ని ఇస్తుంది, ఇవన్నీ చాలా ఎపిసోడ్స్లో ఇప్పటిదాకా మీరు చూసుంటారు. వీ హెవ్ బిన్ ఆల్సో టాకింగ్. బట్ ఇవాళ ఎపిసోడ్లో లెట్ us మోర్ ఎంఫసైజ్ ఆన్ యోగా ఎలా అయితే మన రూట్స్, మన ట్రెడిషను, మనలో భాగం అని చెప్తూ ఉన్నామో, ఆయుర్వేదంలో వచ్చినటువంటి డైట్ అంటే ది సో కాల్డ్ ప్రిస్క్రైబ్డ్ డైట్ ఇన్ ఆయుర్వేద ఆల్సో ఈజ్ ఫంక్షనింగ్ యాజ్ సర్వరోగ నివారణి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేదంలో కూడా బేసిక్గా ఏదన్నా డైట్ ఉంటుందా అంటే, ఏదో అంటారు కదా కఫ, వాత, పిత, సో ఇట్లా ఒక్కొక్కళ్ళ బాడీ టెండెన్సీకి ఆయుర్వేదంలో ఒక్కొక్క డైట్ ఉంటుందా? ఆయుర్వేదం డైట్ అంటే జస్ట్ ఈటింగ్, ఆ మూలికలు, ఆ రూట్స్ ఇలాంటివి తినడమేనా? ఇలా 1,00,000 డౌట్లు ఉన్నాయి కదా మన నేపథ్యంలో. వెరీ రీసెంట్లీ యోగాకి సంబంధించి మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ సాహితి గారు, షీఈస్ నౌ ఆల్సో ఇన్ టు దిస్ కన్సల్టేషన్ బేసిస్ మీద ఆయుర్వేదం డైట్ని ప్రమోట్ చేస్తున్నారు. బీట్ మీకు ఏ హెల్త్ ఇష్యూ అయినా, అది డయాబెటీస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, ఇట్లా వాట్ ఎవర్ ఇస్ ది ఇష్యూ, ఆయుర్వేదం డైట్ రూపంలో షీఈస్ బిన్ టేకింగ్ కన్సల్టేషన్స్ అండ్ హెల్పింగ్ సర్వింగ్ ది నేషన్. ఈ రకంగా ఈ ఆయుర్వేదం డైట్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ మన హెల్త్ ఇష్యూస్ గురించి, ఆయుర్వేదంలో వాట్ ఈస్ ది హెల్దీ వే ఆఫ్ లివింగ్, వాట్ ఈస్ ది హెల్దీ లైఫ్ స్టైల్ అన్నది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఐ హ్యావ్ విత్ మీ ఆర్ ఆల్మోస్ట్ ఫేవరెట్ సాహితి. హాయ్ సాహితి గారు. హాయ్, ఐ లవ్ యువర్ ఇంట్రోస్. ఇంత బాగా చెప్తారు ఇంట్రోస్, ఏం ప్రిపేర్ అవ్వనట్టే కనిపిస్తారు, మళ్ళీ అసలు ర్యాండమ్ గా అసలు ఏవో చెప్పేస్తారు. ఎక్స్ట్రాడినరీ ఇంట్రో. దట్స్ ఆల్ ది లవ్ టువర్డ్స్ ది సబ్జెక్ట్ వాట్ వీ హ్యావ్. అండ్ పర్టికులర్ గా మీరు చెప్తున్నారు అని అంటే ఎస్, దానికి ఒక ఆథెంటిసిటీ ఉంటుంది అని నమ్ముతాం కాబట్టి ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ది ఇన్సైడ్. అంతే. థ్యాంక్ యూ. ఏంటి సాహితి గారు చెప్పండి, అంటే యాజ్ నా ఇంట్రడక్షన్ లో చెప్పినట్లు లెట్స్ టాక్ లెస్ అబౌట్ యోగా అండ్ ఎంఫసిస్ మోర్ అబౌట్ ది డైట్. రీసెంట్ గా మీరు ఈ ఆయుర్వేదం డైట్ తీసుకొచ్చే ప్లాట్ఫామ్ లోకి ఎలా వచ్చారు అండ్ వాట్ ఈస్ దట్ ఆల్ యు ఆర్ డూయింగ్ అబౌట్? యాక్చువల్లీ నేను బిగినింగ్ నుంచి యోగా ట్రైనర్ ఎలానో మోడర్న్ సైన్స్ లో న్యూట్రిషన్ అన్ని చేసి వచ్చాను నేను. ఎప్పటి నుంచో మీరు ఒక సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఎప్పటి నుంచో, ఎన్నో ఇయర్స్ నుంచి. కాకపోతే ఏంటంటే యోగా మీద బాగా ప్యాషనేట్ నేను, ఇక మీకు తెలుసు కదా. సో అందుకే యోగా ఎంత మంది చాలా ఇయర్స్ నుంచి అడుగుతున్నారు, డైట్ లోకి రండి, మచ్ నీడెడ్ ఉంది ఇప్పుడు అని. అద్రత్ కూడా కొంచెం చిన్నగా ఉన్నాడు. డైట్స్ కి ఏంటంటే చాలా, ఇప్పుడు నేను కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు ఫోన్ నాకు మాట్లాడేటప్పుడు మీరు 2 minutes మాట్లాడాలి, 2 minutes లో మీరు అన్ని చెప్పాలి, నాకు అస్సలు నచ్చదులాగా, నాకు నచ్చదు కూడా. ఇప్పుడు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు నాకు కన్సల్టేషన్ చేసేటప్పుడు వాళ్ళు పెట్టేసే ముందు ఒకటే మాట, ఏంటంటే మీరు నిజంగా ఇంత బాగా మాట్లాడుతున్నారు, అంత యాక్షన్ కాదని అడుగుతారు. ఏం యాక్షన్, ఎందుకు యాక్షన్, మనం ఏమైనా యాక్టర్సా? సో అట్లా మాట్లాడి మనం వాళ్ళ బాడీ టైప్ ని అనలైజ్ చేసుకొని ఎన్నో చూసి ఒక 2 days ప్రాపర్ అన్ని చూసి డైట్ ఇస్తాను. అవన్నీ నేనే చేస్తున్నాను కాబట్టి లిమిటెడ్ స్లాట్స్ ఉండాలి అండ్ టైం ఉండాలి బాగా మనకి. అందుకని ఇన్ని రోజులు చేయలేదు. ఈ ఆయుర్వేదంలోకి ఎప్పుడు వచ్చానంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అగైన్. మీరు మోడర్న్ సైన్స్ లో న్యూట్రిషన్ కొన్ని రీసెర్చ్లు ఎంత బాగుంటాయి, కొన్ని అంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్నెట్ మీద డిబేటే, ఇది తినాలి అన్న దాని మీద డిబేట్ ఉంటుంది, ఇది తినొద్దు అన్న దాని మీద డిబేట్ ఉంటుంది. వీళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటుంది తినొద్దు అనడానికి, వీళ్ళ దగ్గర తినాలి అనడానికి ప్రూఫ్ ఉంటుంది. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏ బుక్స్ చదివినా దీంట్లో ఒకటి ఉండేది, దీంట్లో అది కాదనే వాళ్ళు. ఏ డాక్యుమెంటరీ చూసినా, ఏ రీసెర్చ్ చూసినా, నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో హెడ్ఏక్ వచ్చింది. ఫస్ట్ నేనేది నమ్ముతున్నానో దాన్ని బట్టే మనం హెల్ప్ చేయొచ్చు, అవునా? సో అందుకని ఇదంతా కాదని చెప్పేసి మళ్ళీ అసలు ఆయుర్వేద కూడా ఏంటో తెలుసుకుందాం అని చెప్పేసి పీజీ చేశాను, న్యూట్రిషన్ చేశాను, పీజీ చేశాను ఇప్పుడు న్యూట్రిషన్లోనే, ఆయుర్వేద డైట్ అండ్ న్యూట్రిషన్లో 3 years చేసిన తర్వాత. అంటే మీరు మోడర్న్ సైన్స్ లో న్యూట్రిషన్ చేయడం కాకుండా మళ్ళీ ఇప్పుడు ఆయుర్వేదంలో చేశారు. చాలా ఆయుర్వేద కూడా చాలా డెప్త్, మోడర్న్ సైన్స్ ఎంత డెప్త్ ఆయుర్వేద కూడా చాలా డెప్త్ ఉంటుంది, దానికి కూడా చాలా నాలెడ్జ్ కావాలి. సో నేను అది కంప్లీట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ మనకి 1 year అవుతుంది. కాకపోతే లైక్ టైం ఉండాలి, టైం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, న్యాయం చేయాలి. సో అందుకని ఇప్పుడు టైం ఉంది కాబట్టి జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఓపెన్ చేసాం ఈ కన్సల్టేషన్స్ అంతా. అచ్చా. అసలు ఏంటండి ఆయుర్వేదంలో డైట్ అని మనం స్పెసిఫై చేస్తే, ఇన్ఫ్యాక్ట్ ఏదైనా సరే
సరే బ్యాలెన్స్డ్ ఫుడ్ చెప్తారు. అంతే. సో కార్బోహైడ్రేట్స్ ఇంత ఉండాలి, ఫైబర్ ఇంత ఉండాలి, ప్రోటీన్ ఇంత ఉండాలి. మైక్రోస్ వాట్ ఈస్ ది ఆయుర్వేదం డైట్ విచ్ ఇస్ వెరీ ఫేమస్? ఒకటి ఫస్ట్ ఏంటంటే అందరూ మోడర్న్ సైన్స్ ని ఆయుర్వేదాన్ని వర్సెస్ లాగా చూస్తున్నారు. ఆయుర్వేద వర్సెస్ మోడర్న్ సైన్స్ ఇదేంటది అట్లా చూడాల్సిన పనే లేదు. ఆయుర్వేదాలో మనకు చాలా గొప్ప నాలెడ్జ్ ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ నాలెడ్జ్ ఉంది. మన బాడీ టైప్ ని బట్టి మనం అసలు మనకి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వాత తత్వం ఉన్న వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ ఇంబ్యాలెన్సెస్ ని బట్టి అది అట్లానే కంటిన్యూ అవుతూ వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. సో ఇవి మనం ముందు నుంచే కూర్చుని దగ్గర అన్ని తక్కువ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా నిజమండి. మనకి ఇప్పుడు చెప్తున్నప్పుడు ఏంటి వాత, ఏంటి పిత్త, ఏంటి కఫ అనిపిస్తుంది. బట్ మీరు ఎక్స్పీరియన్స్ తో చూసిన, మీరు ఎంతో మందిని చూస్తే ఎంత నిజమా అనిపిస్తుంది. ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో కూడా మనకు చాలా ఎవల్యూషన్ అయింది, చాలా రీసెర్చ్లు వస్తున్నాయి, బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అసలు అన్ని కనుక్కోగలుగుతున్నాం. సో రెండింటిని అగేన్స్ట్ గా చూడకుండా దీంట్లో ఉన్న బ్యూటీని కంబైన్ చేసుకోగలిగితే ఎండ్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రాడినరీ ఇవ్వచ్చు. లెట్స్ టేక్ ఓన్లీ ది గుడ్ కదా అంటున్నారు. సింపుల్ గా లెట్స్ టేక్ గుడ్. ఈ మోడర్న్ సైన్స్ లో కూడా అన్ని గొప్ప ఏం లేదు. ఒకటి పేపర్ మీద రీసెర్చ్ అయినంత మాత్రాన కంప్లీట్ నమ్మాలి అని ఏం లేదు. ఎందుకంటే లాట్ ఆఫ్ రీసెర్చ్, పెయిడ్ రీసెర్చ్ జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి. అండ్ అట్లానే చాలా బ్యూటిఫుల్ రీసెర్చ్ ఉన్నాయి. కొంతమంది సైంటిస్టులు పాపం వాళ్ళ లైఫ్ అంతా ఒక దాని కోసం ఒక దాని మీద స్పెండ్ చేసిన వాళ్ళు కూడా చాలా అర్థమవుతుంది. లెట్స్ టేక్ గుడ్. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఆయుర్వేదం బాడీ టైప్ ని బట్టి డైట్ అని మీరు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో, ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాత, ఈ బాడీ టైప్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అట్లా ఇఫ్ యూ కెన్ నేమ్ ఫ్యూ మనకు అర్థం. అలా ఉండదు. మన ప్రకృతి వికృతి అనమాట. ప్రకృతి అంటే సంథింగ్ యూర్ బార్న్ విత్. మన పుట్టుకతోటే మన ప్రకృతి అంటే అయితే మీరు వాత పిత్త కఫ దేంట్లో అయినా ఉండొచ్చు. సో మన క్వాలిటీలో మారుతుంది. అంటే లైక్ ఇప్పుడు మీ పర్సనాలిటీ కానివ్వండి, ఇప్పుడు గుణాలు ఉంటాయి, కొంతమంది గుణగణాలు అంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణాలు ఉంటాయి. పర్సనాలిటీ ట్రేట్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది, బిహేవియర్ వేరే ఉంటుంది. వాళ్ళ బాడీ టైప్ తత్వం చూసుకుంటే కొంతమంది చాలా లీన్ ఉంటారు, కొంతమంది మీడియం బిల్డ్ ఉంటారు, కొంతమంది హెవియర్ సైడ్ ఉంటారు. సో ఇట్లా మన ప్రకృతి అనేది పుట్టుకతో వచ్చింది. మన బ్లడ్ ఎట్లా మారదో, గ్రూప్ ఎట్లా మారదో, సేమ్ ఈ ప్రకృతి అనేది నెవర్ చేంజ్. వికృతి అంటే కరెంట్ ఇంబ్యాలెన్సెస్. సో మీరు అది వాత ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు, మీరు ప్రకృతి వాత అయి ఉండొచ్చు మీరు పుట్టుకతో, కానీ మీకు ఇంబ్యాలెన్స్ ఏదైనా అయి ఉండొచ్చు. సో ప్రజెంట్ ఇంబ్యాలెన్సెస్ని బట్టి ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, అసలు ఏది బ్యాలెన్స్ తగ్గింది అనేది చూసుకొని మన ఏజ్ని బట్టి, మన సీజన్ని బట్టి చాలా మారుతాయి అనమాట. సో ఫుడ్ ఐటమ్స్ అన్ని మారుతాయి. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు మాట్లాడదాం అంటే, డయాబెటీస్ ఉన్నారని అనుకుంటాం, ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చారు మీ దగ్గరికి. సో తనకి మీరు ఆయుర్వేదంలో ఎలాంటి డైట్ సజెస్ట్ చేస్తారు? ఎస్, ఇప్పుడు ఆయుర్వేదాలో అయినా కూడా మళ్ళీ మోడర్న్ సైన్స్ అప్రోచ్ చాలా తీసుకుంటాం. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇప్పుడు డయాబెటీస్లో ప్రీ డయాబెటిక్ ఉండొచ్చు, టైప్ 2 డయాబెటిక్ ఉండొచ్చు, టైప్ 1 మనం డీల్ చేయం. ఎందుకంటే టైప్ 1 ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ టైప్ 2 కానివ్వండి, ప్రీ డయాబెటిక్ కానివ్వండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ మేనేజబుల్, ఇవన్నీ రివర్సిబుల్, ఇవన్నీ కూడా మనం ఫుడ్ లైఫ్ స్టైల్ తోటి మొత్తం మార్చుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఆయుర్వేదంలో నేను స్పెసిఫిక్ గా ఫుడ్ తో పాటు ఏం చేస్తామంటే హర్బల్ టీస్ ఇస్తాం. వాళ్ళకి ఏదైతే సూట్ అవుతాయో ఆ హర్బల్ టీస్ ఇస్తాం. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కంప్లీట్ గా కాఫీ టీ మానేయాలా? అట్లా ఏమీ ఉండదు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ప్రీ డయాబెటిక్ ఒక టైప్ 2 డయాబెటిక్ వస్తారు మన దగ్గర ఎవ్రీ డే, ఒక 4 నుంచి 10 కేసెస్ మధ్యలో వస్తారు. ఒక్కటి కూడా కాదు, కాంబినేషన్ ఆఫ్ థైరాయిడ్, కాంబినేషన్ ఆఫ్ ఇంకొకటి, కాంబినేషన్ ఆఫ్ వెయిట్, ఇట్లా చాలా ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను. ఇండియా డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, మోర్ దెన్ 100 మిలియన్ రిజిస్టర్డ్ కేసెస్ ఉన్నాయా? 77 మిలియన్ టైప్ 2 డయాబెటీస్ అయితే 25 మిలియన్ ప్రీ డయాబెటిక్ లో ఉన్నారు. ఇది ఓన్లీ మనకు తెలిసిన రీసెర్చ్ డాటానే. మరి ఎంతమంది ఊర్లలో చాలా మంది చెక్ చేయించుకోరు. అవునా, చెక్ చేయించుకుని వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు? మొన్న రీసెంట్గా 8 year old నేను ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇష్యూస్తో చూశాను. మొన్న 12 year oldకి ప్రీ డయాబెటిక్ చూశాను. 20 ఏళ్ళ నుంచి 8 ఏళ్ళ నుంచి స్టార్ట్ చేస్తే 80 ఏళ్ళ వరకు ఉంటున్నాయి. ఇవన్నిటికీ మన అప్రోచ్ ఎలా ఉంటుంది? మనం చేసే లైఫ్ స్టైల్, ఆయుర్వేద బాడీ క్లాక్, ఆయుర్వేద ఏదైతే ఉంటుందో అది మనం కంపల్సరీ 100% ఫాలో అవుతాం. వాళ్ళ ఇప్పుడు ఒక్కొక్కరు మళ్ళీ సేమ్ మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్ అని ఉండని, మీ ప్రొఫెషన్ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు ఎవ్రీడే బిజీ, మీది ఒక స్టైల్లో ఉంటుంది ప్రొఫెషన్, ఒక్కొక్క ప్రొఫెషన్ మళ్ళీ ఒక్కొక్క లాగా ఉంటుంది. ప్రొఫెషనల్ స్ట్రెస్ వల్ల మళ్ళీ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ రూట్ కాజ్ పట్టుకోవాలి. వాట్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్ ఇస్, దానికి సూతింగ్ గా మనం ఇస్తూ, దానికి తగ్గ ఫుడ్స్ ఇస్తూ, దానికి తగ్గట్టు అన్ని చేసి, ఇప్పుడు డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ ఓన్లీ ఉన్నది అనుకోండి, అది ఈజీ యాక్చువల్లీ. కాంబినేషన్ లో లేకపోతే మీకు అన్ని హోల్ ఫుడ్స్ ఇస్తాము, వెజిటేబుల్స్ ఇస్తాము, ఫ్రూట్స్ ఏది తినకూడదు ఏది తినాలి ఇస్తాము, మీల్స్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటాం మనము. ప్రోటీన్, కార్బ్స్, ఆ కార్బ్స్ ఎక్కడి నుంచి, ఏ గ్రెయిన్స్ నుంచి రావాలి, లెగ్యూమ్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. సో అన్ని రకరకాలుగా డివైడ్ చేసుకుని మ్యాక్రోస్ మైక్రోస్ అని ఒక్కటే కాకుండా రూట్ కాజ్ పట్టుకుంటాం. రూట్ కాజ్ అంటే ఏంటి ఇక్కడ? డైజెషన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీథింగ్ వర్క్స్ ఆన్ యువర్ గట్.
ఇప్పుడు ఆయుర్వేద సేమ్ ఇదే 5,000 సంవత్సరాల నుంచి చెప్తుంది. అందుకే ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ఏది గొప్ప ఏది తప్పు అని కాకుండా రెండిట్లో గుడ్ తీసుకుంటే మనకి ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇదే సేమ్ ఆయుర్వేద 5,000 సంవత్సరాల నుంచి చెప్తుంది. మనకి మోడర్న్ సైన్స్ ఇప్పుడు గట్ బ్రెయిన్ యాక్సిస్ కానీ, గట్ లైనింగ్ కానీ, గట్ మైక్రోబ్ కానీ ఎంత వస్తుంది. అంటే లైక్ అప్రోచే మారిపోయింది. హౌ వీఆర్ సీయింగ్ మోడర్న్ సైన్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్, అసలు ఒక హెల్త్ ప్రాబ్లం నుంచి ఏదైనా సరే అప్రోచే మారిపోయింది, చూసే విధానం మారిపోయింది. గట్ హెల్త్ ఇంపార్టెన్స్ తెలియగానే, అవునా? సో మనం ఆయుర్వేదాలు కూడా అంతే, దాన్నే డైజెషన్ అంటాం, డైజెస్టివ్ ఫైర్, అగ్ని అంటాం. సో ఈ అగ్ని వీక్ ఉందా స్ట్రాంగ్ ఉందా అన్న దాన్ని బట్టే మన ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. అంటే అది డయాబెటీస్ అవ్వచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ స్టెప్ ఇన్ ఆయుర్వేదం డైట్ ఇచ్చేటప్పుడు మీరు ఇట్ రిఫర్స్ టు అగ్ని ఆర్ ది డైజెషన్. ఓకే, అంటే అది గట్ మెటబాలిజం 100% ఇట్ విల్ సెట్ రైట్. అంతే. ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో మాట్లాడుకుంటే గట్ అంటాం, గట్ మెటబాలిజం ఉండొచ్చు, గట్ లో ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు same thing in Ayurveda is referred to as Agni. అంతే. సో అందుకని మనం ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ స్టెప్ అగ్ని గురించి మాట్లాడతాం. రూట్ కాస్ పట్టుకుంటాం. వాళ్ళ డైజెషన్, ఇప్పుడు డైజెషన్ లో 100 రకాలు ఉన్నాయి. బర్పింగ్స్ ఉండొచ్చు, బ్లోటింగ్ ఉండొచ్చు, అసిడిటీ ఉండొచ్చు, గ్యాస్ట్రిక్ ఉండొచ్చు, కాన్స్టిపేషన్ ఉండొచ్చు, తినింది అసలు సరిగ్గా అరగట్లేదు, ఏదో అనీజీగా ఉండొచ్చు, క్రేవింగ్స్ ఉండొచ్చు, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో ఇవన్నిటికీ మళ్ళీ డీలింగ్ మారిపోతుంది. ఇవన్నిటికీ మనం ఇచ్చే హెర్బ్స్ మారుతాయి. అంటే మనం ఏదైతే ఇంట్లో నుంచే, అది మళ్ళీ బ్యూటీ ఎక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ అన్ని కిచెన్ లో నుంచే వస్తాయి. సో కిచెన్ లో ఉండేటి ఏమేమి చేసుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు. తిన్నాక మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జీరా టీ తాగుతున్నారు, ఎంత మంచిది. సేమ్ ఇట్లా కొన్ని హెర్బ్స్ ఉంటాయి కాంబినేషన్, అవన్నీ తీసుకుంటాం, అవన్నీ మనం పర్సన్ ని బట్టి ఇస్తాం, ఎంత మంచిది. సో వాళ్ళ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అగైన్ ఇన్సులిన్ ని మనము తక్కువ అంచనాయకూడదు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఎంతో మంది సఫర్ అవుతున్నారు ఆల్రెడీ, మిలియన్స్ ఆఫ్ పీపుల్. సో ఇప్పుడు ప్రీ డయాబెటిక్ లైక్ ఏ సెడ్ మొత్తం ఫుడ్ అన్ని ఇట్లా ఏమైతే తినాలి వాళ్ళకి తగ్గట్టు అది రాస్తాం. దాంతోపాటు మనం చేసే ఎక్స్ట్రా చాలా ఉంటాయి. ఏంటంటే టిప్స్ మనకు తెలిసిందే కదా, మనం చెప్పేటి చాలా బాగా వర్క్ అవుతాయి అంటారు చూసారు అందరూ. సో చాలా వాళ్ళకి పొద్దుటి నుంచి రాత్రి, మార్నింగ్ రొటీన్, నైట్ రొటీన్, పడుకునే ముందు మార్నింగ్ రొటీన్ గురించి డిస్కస్ చేద్దాం. సాహితి గారు, మార్నింగ్ రొటీన్, ఐడియల్ మార్నింగ్ రొటీన్ ఆర్ సాహితీస్ మార్నింగ్ రొటీన్ అంటే ఏం చెప్తుంది సాహితి? సి పర్సనల్ గా ఆయుర్వేద బయాలజికల్, ఇప్పుడు సర్కాడియన్ రిథమ్ ఏమో మోడర్న్ సైన్స్, ఆయుర్వేద బాడీ క్లాక్ ఏమో ఆయుర్వేదాలో అంటాం. ఇప్పుడు ఈ సర్కాడియన్ రిథమ్ అంటే ఏంటి, సన్ అని బట్టి ఉంటది. మనకి ఈ సర్కాడియన్ రిథమ్ అంటే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్, SCN అనేది మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటి, మనం స్లీప్ వేక్ సైకిల్ కానివ్వండి, మీ బాడీ టెంపరేచర్, మీ డైజెషన్, మీ హార్మోన్స్, మీ ఎనర్జీ లెవెల్స్, ఇవన్నీ ఇదే రెగ్యులేట్ చేస్తుంది. సో ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి. సేమ్ ఇప్పుడు సర్కాడియన్ రిథమ్ ఏం చెప్తుంది, పొద్దున్న లేవండి, సన్ రైజ్ తో పాటు లేవాలి, సన్సెట్ తో పాటు యూ ప్రిపేరింగ్ యువర్ బాడీ ఫర్ సెట్టింగ్, అంటే పడుకోవడానికి ప్రిపేర్ చేస్తాం. సాయంత్రం మెలటోనిన్ రేజ్ అవుతుంది. సో దానికి తగ్గట్టే మనం వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్లీ సర్కాడియన్ రిథమ్ చెప్పేది ఇదే కదా. ఆయుర్వేదాలో వాళ్ళు ఎప్పుడో ఎంత గ్రేట్, చూడండి ఎంత బాగా అర్థం చేసుకొని 1000 సంవత్సరాల క్రితం ఆయుర్వేద బాడీ క్లాక్ పెట్టారు. సో ఇప్పుడు ఆయుర్వేదంలో ఏంటంటే వాత పిత్త కఫ ఎట్లయితే మనకి బాడీ టైప్స్ ఉన్నాయో సేమ్ అదే ఫేసెస్ ఆఫ్ ద డే లో ఉంటాం. ఇప్పుడు మార్నింగ్ 6 నుంచి 10 వరకు కఫా ఫేస్ లో ఉంటాం. ఈ మార్నింగ్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మోడర్న్ సైన్స్ అయినా సరే చాలా డెవలప్ అయింది కదా, మన బ్రెత్ కి, మన బ్రెయిన్ కి, మన బాడీకి ఎంత కనెక్షన్స్ పెడుతున్నారు, ఎంత డెవలప్ అవుతుంది. న్యూరో సైన్స్ కూడా అసలు ఎంత బాగుంది, నర్వస్ సిస్టమ్ మీద ఎట్లా ఎఫెక్ట్ ఉంది అని ఎన్ని రీసెర్చ్లు ఉన్నాయి. సేమ్ అట్లానే ఇప్పుడు ఫస్ట్ 5 minutes ఆఫ్ ద డే, ఎస్పెషల్లీ ఫస్ట్ 10 minutes 15 minutes కుదిరితే 1 hour లేచిన వెంటనే గోల్డెన్ పీరియడ్. సో ఈ 1 hour త్రూ అవుట్ యువర్ డే లైఫ్ లో కూడా బాగా డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఈ మార్నింగ్ రొటీన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. మీ అందరు మార్నింగ్ రొటీన్స్ వేరేలాగా ఉండొచ్చు, ఎందుకంటే మీరు బిజీ ఉండొచ్చు, నాది చేసేదే యోగా. సో నేను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, పొద్దున్న లేవగానే ఫస్ట్ యూజువల్గా ఆయుర్వేద చెప్తాను. ఇప్పుడు 6 to 10 o'clock వరకు మనకు కఫా ఫేస్ కదా, సో 6 వరకే లేవాలి. 6 కంటే ముందే లేస్తే మంచిది. ఒక 5:30 వరకు లేచినా చాలు. 5:30 6 వరకు లేచిన తర్వాత ఉషాపన్ అంటే యూజువల్గా బ్రష్ చేసుకోకంటే ముందే వాటర్ తాగుతాం. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మనం తినే ఫుడ్ మారిపోయింది. సో ఆబ్వియస్లీ ఓరల్ హెల్త్ మారిపోయింది కాబట్టి లేచిన వెంటనే బ్రష్ చేసుకొని, బ్రష్ కంటే ముందు గంధూష్ అనొచ్చు. గంధూష్ వేరు, ఆయిల్ పుల్లింగ్ వేరు. సో ఆయిల్ పుల్లింగ్ అంటే నేను కోకోనట్ ఆయిల్తో పుక్లించుతాం, 5 నుంచి 15 నిమిషాలు చేస్తాను. లేదా గంధూష్ అంటే ఏదైనా ఒక హర్బ్స్ కానివ్వండి, ఏదైనా ఒకటి మనకి ఏదైనా తీసుకొని ఏం మూమెంట్ లేకుండా హోల్డ్ చేసుకుంటాం. ఇది ఒక టెక్నిక్. దీని తర్వాత బ్రషింగ్ కంపల్సరీ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే టంగ్ క్లీనింగ్. మనకి టంగ్ క్లీనింగ్ మాత్రం కంపల్సరీ, స్టీల్ దాంట్లో టంగ్ క్లీనింగ్ తప్పకుండా ఉండాలి. టంగ్ క్లీనింగ్ చేస్తే మనకు అక్కడ చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది మీ డేలో. సో ఇది అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇయర్ మసాజెస్ చాలా మంచిది. మీకు టైమింగ్స్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇన్ని చేయాలంటే మానేసుకోవాలి అన్ని అనిపిస్తుంది, తప్పదు, అన్ని మన కోసమే కాబట్టి వర్త్ ఇట్. మీకు టైమింగ్ కూడా చెప్తాను. 2 నిమిషాలు, ఇటు నిమిషం 2 నిమిషాలు, ఇంకొక 2 నిమిషాలు ఫుల్ బాడీ ట్యాపింగ్,
2 నిమిషాలు లింఫాటిక్ డ్రైనేజ్ ఇంప్రూవ్ చేస్తుంది, మనకి బ్లోటింగ్, స్ట్రెస్ అన్నిట్లో మార్పు వస్తుంది. ఇప్పుడు ఇయర్ మసాజెస్, హెడేక్స్, మైగ్రెయిన్స్, స్ట్రెస్, అగైన్ లింఫాటిక్ ఇవన్నిటికీ హెల్ప్ చేస్తుంది. చాలా మర్మ పాయింట్స్ కూడా ఉంటాయి మనకి. ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే 2 glasses ఆఫ్ వామ్ వాటర్ తీసుకోండి, డిపెండింగ్ ఆన్ యువర్ డైజెషన్. ఇయర్ మసాజ్ అంటే మర్చిపోయాను, ఇట్లా జస్ట్ ఇట్లా చెప్పుకోవడమేనా? ఇట్లా నార్మల్ ఈ నార్మల్ పించింగ్, నార్మల్ అట్లా మనం చాలా సార్లు చూపించాం ఇయర్ మసాజెస్. సో అవి చేసుకుంటాం, వామ్ వాటర్ తీసుకుంటాం. అయితే మలాసనాల లేదా వజ్రాసనాలు కూర్చుంటాం. మోషన్ కూడా చాలా మంచిగా సాఫ్ అవుతుంది, కోలన్కి కూడా చాలా మంచిది. సో ఈ 2 ఇది అయిపోయిన తర్వాత ఇంత టైం పడుతుంది మీకు డైజెషన్ ఒక్కసారి సెట్ అయ్యాక మీరు లేచిన వెంటనే మనం ఫీల్ అవ్వాల్సిన ఓన్లీ ప్రెషర్, ఓన్లీ టెన్షన్, ఓన్లీ ప్రెషర్ ఇక్కడ నుంచి రావాలి, అది కూడా ఓన్లీ మోషన్దే ఉండాలి. సో అది అయిపోయిన తర్వాత యోగా, మీకు టైం ఉంటే అట్లీస్ట్ ఒక 10-15 నిమిషాలు యోగా ప్రాక్టీస్ చేసుకోండి, గంట చేసుకోండి. నేను గంట మినిమం చేస్తాను, నాకు క్లాసే ఉంటుంది ఆ టైంలో ఎట్లయినా. సో మీకు కుదరట్లేదు అట్లీస్ట్ 15 నిమిషాలు, 5 నిమిషాలు అనులోమ్ విలోమ్ పెట్టుకోండి, ఇంకొక 5 నిమిషాలు మీ బ్రీతింగ్ ఏదైనా ఒక టెక్నిక్స్ తీసుకోండి. చాలా రకాల బ్రీతింగ్ ఉంటుంది, ఇంకా డిపెండింగ్ ఆన్ యువర్ హెల్త్, డిపెండింగ్ ఆన్ యువర్ హెల్త్ ప్రాబ్లమ్ని బట్టి తీసుకోండి. థైరాయిడ్ ఉంటే టంక్ వైద్య, అసిడిటీ లాంటి ఇష్యూస్ ఉన్నా, లేదా ఎనర్జీయే లేదు ఇట్లాంటివి ఉంటే కపాల్భాతి, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రాణి ఒక 10 minutes అయితే కంపల్సరీ పెట్టుకోవాల్సిందే, తప్పదు. ఇది యూజువల్గా మార్నింగ్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కిందికి వచ్చేసరికి చాలా మందికి చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు అగైన్ సేమ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉంది కాన్సెప్ట్. కొంతమంది లేదు లేచిన గంటలోపే తినేయాలి అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళ రీజనింగ్ వీళ్ళకు ఉంటుంది, వీళ్ళ రీజనింగ్ వీళ్ళకు ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను పర్సనల్గా అడిగితే డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ టైపే ఉంటుంది, అండ్ మనం చేసే పని, ఎగ్జాక్ట్లీ మనం చేసే పనిని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను అందరికీ ఇట్లా చేయాలి అట్లా చేయాలి, మీరు 10 దాకా తినొద్దని మనం చెప్పలేము, ఎందుకంటే అలవాట్లు ఉంటాయి, బయటకి వెళ్ళేది ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషన్ ని బట్టి ఉంటుంది, రకరకాల రీజన్స్ ని బట్టి మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టుకుంటాం. డిపెండింగ్ ఆన్ యువర్ బాడీ టైప్, హెవీ ఉండాలా, నార్మల్ ఉండాలా, ఎట్లా ఉండాలి పెట్టుకుంటాం. లంచ్ పిత్త 10 to 2 o'clock వరకు, 2 PM వరకు పిత్త ఫేస్ ఆఫ్ ద డేలో ఉంటుంది. పిత్త బ్యూటిఫుల్ ఫేస్, తిన్నది అరిగిన ఫేస్ అనమాట. సో తినింది మంచిగా అరిగింది అనుకోండి, మెటబాలిజం చాలా బాగుంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీఆర్ వాట్ వి ఈట్ అన్నారు ఒకప్పుడు, కాదు, వీఆర్ వాట్ వి డైజెస్ట్. మనం ఏదైతే అరిగించుకోగలుగుతున్నామో అదే స్టేట్మెంట్ లాగా ఎప్పటి నుంచి 2.0 అయిపోయింది. వీఆర్ నాట్ వి ఈట్, నేను ఏదైతే అరిగించుకోగలుగుతున్నానో దట్ ఈస్ వాట్ వి వాంట్. మనం ఫుడ్ తినింది అరిగింది అనుకోండి, మీకు ఏ ప్రాబ్లం లేదు. కొంతమంది మీరు అనిపించవచ్చుగా చూసి, బట్ అన్ని తింటాడు ఏంటో, అంత మంచిగా ఉంటాడు, అంత హెల్తీ ఉంటాడు, అంత యాక్టివ్ ఉంటాడు, అంత ఫిట్ ఉంటాడు, డైజెషన్ అంత బాగుంది బికాస్ వాళ్ళకి అరుగుతుంది. మనకి అరిగించుకోగలిగితే మెటబాలిజం చాలా మంచిగా ఉంటుంది. సో అరగాలి, తిన్న ఫుడ్ అరగాలి. అదర్వైజ్ మీరు తిన్న ఫుడ్ అరగట్లేదు అనుకోండి, నేను ఇప్పుడు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ₹1,00,000 ఫుడ్ ప్లేట్ మీరు తెచ్చిపెట్టినా మీరు అరిగించుకోలేకపోతే మీకు వేస్ట్ కదా. ఎగ్జాక్ట్లీ. సో మన బాడీకి ఏది సూట్ అవుతుంది, ఏది సూట్ అవ్వదో చాలా అర్థం చేసుకొని మెదులుకోవాలి. అందుకే డైట్లు ఇచ్చినప్పుడు 2 days ఒకసారి నేను అడుగుతూ ఉంటాను, మీకు ఎట్లా అనిపిస్తుంది, సరిపోతుందా, ఫుడ్ సరిపోతుందా? ఎందుకంటే డిపెండింగ్ ఆన్ దర్ ప్రొఫెషన్ అగైన్ కొన్ని రోజులు కొన్ని లాగా ఉంటుంది. మీరు సరిపోకపోతే ఏం చేయాలి, ఓ సరిపోతుంది మేడం, వద్దు మేడం నాకు ఇంకా చాలా ఉంటా ఉంటారు. సో అట్లా దానికి తగ్గట్టు మనం పెట్టుకుంటాం. ఈ 10 to 2 అని ఈ ఫేజ్ పిత్త. తర్వాత స్నాకింగ్ ఫేజ్ 2 నుంచి 6 వరకు మనకి వాత ఫేజ్ ఉంటుంది. వైండింగ్ స్టార్ట్ అవుతుంది, మెలటోనిన్ రిలీజ్ అవుతుంది అగైన్ సర్కాడియన్ ప్రకారంగా. సేమ్ ఇక్కడ మనం హర్బల్ టీస్ కూడా ఇస్తాం. మీరు ఇక్కడ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, హర్బల్ టీస్ తీసుకోవచ్చు. ఆల్వేస్ 4 వరకు ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. మిడ్ మీల్లో ఫ్రూట్స్ ఉండాలి. మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేద అయినా మళ్ళీ చెప్పేది సేమ్, మిడ్ మీల్లో ఫ్రూట్స్ ఉంటే మంచిది. ఇప్పుడు 6 నుంచి మళ్ళీ సేమ్ ఇట్లా 4 hours ఒకసారి క్లాక్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 6 నుంచి 10 కంపల్సరీ పడుకోవాల్సిన టైం. బాడీ రిపేర్ అయ్యే టైం, బాడీ హీల్ అయ్యే టైం అంతా ఇదే. గ్రోత్ హార్మోన్ రిపేర్ అయ్యేది ఇక్కడ, ఎవ్రీథింగ్ రిపేర్ అయ్యేది అంతా 10 to 2 మళ్ళీ నైట్. సో ఇప్పుడు డిన్నర్ ఎప్పుడు చేసుకోవాలి, మనకి ఎట్టి పరిస్థితుల్లో డిన్నర్ 8 లోపు అయిపోవాలి. ఇక్కడ ప్రాబ్లమే అది అవుతుంది. మనం ఆఫీసులు చాలా మందికి వచ్చేదే పాపం ఇంటికి 9కి వస్తున్నారు, బట్ మన బాడీకి తెలియదు కదా. యువర్ బాడీ డజంట్, అందుకనే సగం జబ్బులు కూడా వస్తున్నాయి జనాలకి, ఎక్కువ అయిపోయాయి, స్ట్రెస్ చాలా పెరిగిపోయింది. సో ఇప్పుడు నిద్ర కంపల్సరీ 10 or 11 కల్లా కంపల్సరీ యూ మస్ట్ స్లీప్, తప్పదు. ఇవన్నీ మనం రాసిన లెక్కలు కాదు, ఇవన్నీ నేచర్ తో పాటు మనం ఉండాల్సింది. మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేద అయినా ఎవరమైనా అంతే. సో 10 to 2 బాడీ చాలా హీల్ అయ్యే టైం. సో ఈ టైంలో కంపల్సరీ మంచిగా డీప్ స్లీప్ లో ఉండాలి. సో ఒక్కొక్క హెల్త్ కండిషన్ కి సంబంధించి ఒక్కొక్క డైట్ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ దేర్ బాడీ టైప్ అండ్ దేర్ ప్రొఫెషన్ అని మీరు అన్నారు. సో ఆ పాయింట్ మాట్లాడేసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్లీ ఒక డే రొటీన్ ఎలా ప్లాన్ చేసుకోవాలో మాట్లాడడం. మేబీ ఈ క్వశ్చన్ అడగడం చాలా హాస్యాస్పదం అవ్వచ్చేవో కానీ, బట్ స్టిల్ అన్న కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రతి మనిషికి స్ట్రెస్, అది చిన్న ఉద్యోగం అయినా, కోట్లు సంపాదించే వాళ్ళకైనా, ఎవరికైనా సరే స్ట్రెస్. ఆయుర్వేదం డైట్ లో డు వి హ్యావ్ ఎనీ ఫుడ్స్ టు కంట్రోల్ అవర్ స్ట్రెస్? చాలా, అవునా? చాలా రకాల హాస్యాస్పదం కాదైతే. నేను అందరికి హెర్బల్ టీస్ రాస్తాను. ఈ హెర్బ్స్ కూడా ఎవరికి పడితే వాళ్ళు ఏది పడితే తీసుకోకూడదు. ఇప్పుడు డాక్టర్లు రాసే హెర్బ్స్ వేరు,
అవి మనం రాయకూడదు. కానీ మనం జనరల్ గా తీసుకునే హెర్బ్స్ జనరల్ గా ఓవర్ ది కౌంటర్స్ అనుకోవచ్చు, లేకపోతే ఉన్న ఈ చాట్ జిపిటి నాలెడ్జ్ అనుకోవచ్చు. అశ్వగంధ పిల్స్, అశ్వగంధ టీ అందరూ కలిపి తాగేస్తే అది స్ట్రెస్ రిలీజ్ అయిపోతుంది, బాడీలో మెగ్నీషియం వచ్చేస్తుంది, ఏవేవో చెప్తున్నారు. ఇదన్నీ నిజమేనా? అశ్వగంధ టైప్ ఆఫ్, ఇప్పుడు యూ కెన్ సెల్ కదా అశ్వగంధ పౌడర్స్, అందుకని ఇవన్నీ పెడతాం. అశ్వగంధ యూజువల్ గా స్ట్రెంత్ బిల్డ్ చేయడానికి చాలా మంచిది. మనం యూజువల్ గా ఇమ్యూనిటీ వస్తుంది, మెగ్నీషియం పెరుగుతుంది, నిద్ర పడుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఇవన్నీ వస్తాయి అశ్వగంధ. కాకపోతే అది ఎవరు తీసుకోవాలి అగైన్ మళ్ళీ మనం చూసి డిసైడ్ చేయాలి. నాట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ సమ్ హెర్బ్స్ కంపల్సరీ ఓన్లీ ఆయుర్వేద డాక్టర్లు మాత్రమే చేయాలి అట్లా. సో కొన్ని హెర్బ్స్ కంపల్సరీ మనం కూడా చేయాలి, మనం నేర్చుకుంటాం. అసలు ఎవరికి ఏం చేయాలి ఇవన్నీ మనం నేర్చుకొని మనం చేసేవి కూడా చాలా ఉంటాయి. సో ఇప్పుడు అట్లా మనకి ఫర్ ఎగ్జాంపుల్ అందరూ తీసుకోగలిగేది తులసి టీ, ఎంత మంచిది, సమ్మర్ లో చాలా మంచిది. తులసి ఆకులు లేని ఇల్లే ఉండదు, అవునా? తులసి టీ ఎంత మంచిది, ఇమ్యూనిటీకి చాలా చాలా మంచిది, కూలింగ్, బాడీకి స్ట్రెస్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు 4 to 6 టైంలో మీరు తీసుకోవచ్చు. మనం తిన్న వెంటనే తీసుకునే కొన్ని హెర్బ్స్ ఉంటాయి, తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత జీరా టీ, సోంపు టీ, లేదా జీరా ప్లస్ సోంపు, జీరా ప్లస్ అజ్వైన్, ఇట్లాంటివి ఉంటాయి. CCF ఉంటాయి, చాలా మంచివి. ఇప్పుడు మనకి అగైన్ 4 to 6 టైంలో స్ట్రెస్కి, మీరు అన్నట్టు స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఇమీడియట్గా మీకు రిలాక్సింగ్ అనిపించడం కెమమైల్ టీ, బ్లూ పీ ఫ్లవర్ టీ, హైబిస్కస్ టీ, ఇవన్నీ తులసి టీ, మీకు మింట్ టీ, ఇవన్నీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట స్ట్రెస్కి. ఇంకా వన్ మోర్ అడ్వాంటేజ్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే యూ కెన్ టెల్ యోగా ఏం చేయలేకపోతున్నాను, అసలు మ్యాట్ మీదకి వెళ్ళలేనప్పుడు నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను. సూపర్. అసలు 1+1 ఆఫర్ లాగా మనకి ఇక్కడ డైట్ తో పాటు యోగా కూడా చక్కగా ఇవ్వకుండా ఉండలేదు, నా బలహీనత ఇవ్వాలి, అందుకనే జనాల మీద అట్రాక్ట్ అవుతారు కూడా యాక్చువల్ గా. ఇప్పుడు అవును, ఎగ్జాంపుల్ చెప్తాను. ఫీజు మనది ఏమీ ప్రీమియం కాదు, కొంతమందికి మేబీ అనిపించవచ్చు మనం బేసిక్ ఫీజే. ఇప్పుడు డైట్కి అయితే నేను చాలా తక్కువ చార్జ్ చేస్తాను, చాలా లిమిటెడ్ స్లాట్స్. మేబీ బిఫోర్ అడిగే కంటే ముందు ఇప్పటివరకు మనల్ని అడగొచ్చు, ఏంటి మేడం కొంచెం ఎక్కువ ఉంది ఫీజు అని. ఇప్పటివరకు జాయిన్ అయినాక ఒక్కరు కూడా అడగలేదు నన్ను ఫీజు ఎందుకు ఎక్కువ, ఒక్కరు కూడా అడగ, ఇన్ని వేల మందిలో ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు నాకు. సూపర్. సో దట్ ఈస్ వాట్ ఐమ్ వెరీ హ్యాపీ. బట్ మీకు ఇంక ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు అంటే అది వేదవాక్కు లాగా మీ నోట్లోంచి వచ్చింది అని అంటే ఇంకా అది అసలు పక్కా నిజం అని నమ్మేస్తున్నారు. పీపుల్ ఆర్ సో మచ్ ఇన్ లవ్ విత్ యూ అండ్ విత్ యువర్ వర్డ్స్ అనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ. దట్ ఈస్ వై అందుకే చాలా రెస్పాన్సిబుల్గా ఉండి మనం కూడా ఎన్ని డబ్బులు ఇచ్చిన ప్రమోషన్స్ చేయము, అది చేయండి ఇది చేయండి అని మనం కూడా ఏం చేయట్లేదు కదా. నాకు నచ్చకపోతే నేను అసలు ఏం చేయను, మీరు ఎన్ని డబ్బులు ఇవ్వండి నేను ఏం చేయను నాకు నచ్చకపోతే. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. స్ట్రెస్ అనేది ఎట్లా అయిపోయిందంటే, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మనకి స్ట్రెస్కి చాలా ఉన్నాయి, ఇప్పుడు ఆయుర్వేదాలో కూడా చాలా ఉంటాయి. ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ పడుకునే ముందు నువ్వుల నూనెతో మసాజ్ చేసుకునే నైట్ రొటీన్ ఏది మనకు ఆయుర్వేదానే. అండ్ మీరు రోజంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అలిసిపోయినారు, చాలా తిరుగుతున్నారు, ఇప్పుడు ఫుల్ నిల్చుంటున్నారు, మదర్స్ చాలా పనిచేస్తున్నారు, ఫాదర్స్ మదర్స్ ఎవరైనా మేల్ ఫీమేల్ ఎనీ ప్రొఫెషన్, పాదాలుకి మనకు ఆర్గన్స్ కి కనెక్షన్ ఉంటుంది. సో అందుకే పాదాలు అభ్యాంగం చాలా మంచిది. ఎటువంటి ఆయిల్ తోటి చేయాలి, మళ్ళీ ఇక్కడ ఆయుర్వేద హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ మన క్యాస్టర్ ఆయిల్ లేదా నువ్వుల నూనె చాలా మంచిది, నొప్పులు తగ్గడానికైనా, మీకు రిలాక్స్ అవ్వడానికైనా, బెటర్ ఆర్గన్ ఫంక్షన్ కి, నర్వస్ సిస్టమ్ కి, నిద్ర సరిగా పట్టడానికి. ఎర్తింగ్ ఆర్ గ్రౌండింగ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం మోడర్న్ సైన్స్ లో చాలా మాట్లాడుతున్నాం. అగైన్ అది ఎక్కడ నుంచి వచ్చింది, మళ్ళీ ఆయుర్వేదాలో ఏంటి, చెప్పులు లేకుండా గడ్డి లేదా మట్టి మీద నడవడం, ఇది చాలా మంచిది మనకి స్ట్రెస్ కి. బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి చాలా యోగాలో పడుకునే ముందు. సో మనం అదే దీప్తి గారు, చాలా మంది ఇప్పుడు ఇంత ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఏ ఫుడ్ తినాలి, ఏం తినాలి, ఇది ఎంత తినాలి, అదెంత తినాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ మీ బాడీకి ఏం సూట్ అవుతుందో అది తినాలి. మెనీ పీపుల్ మనకి ఎలా అర్థం అవుతుందండి మన బాడీకి ఏం సూట్ అవుతుందో? మనం ఉన్నాం చెప్పడానికి, హెల్ప్ కావాలి కొన్నిసార్లు. బట్ ఎంత హెల్ప్ ఉన్నా, ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద న్యూట్రిషనిస్ట్ అయినా, మీ బాడీని మీరు అర్థం చేసుకుంటే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. సో మనమే అర్థం చేసుకోవాలి. నేను ఏం చెప్తానంటే స్టూడెంట్స్ కి కానివ్వండి అందరికి, ఒక బుక్ పెట్టుకోండి, ఒక చిన్న నోట్స్ పెట్టుకోండి, నిన్న ఏమేమి తిన్నారు రాసుకోండి, మీకు తిన్నాక ఎలా అనిపించింది రాసుకోండి, మీకు మోషన్ ఎలా వచ్చింది, మీకు నిద్ర ఎలా పట్టింది, మీకు ఎలా అనిపించింది, ఎవ్రీథింగ్ రాసుకోండి. సో స్లోగా మీకు అర్థమవుతుంది ఎగ్జాక్ట్ ఏం పడుతుంది ఏం పడట్లేదు. ఇప్పుడు మొన్న ఒక స్టూడెంట్ వచ్చారు, ఓన్లీ డైట్ స్టూడెంట్, 2nd month లో ఉన్నారు. తనకి సివియర్ అసిడిటీ ఉంది. సో ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ 1 month డైట్ ఇచ్చాను, మీకు ఎట్లా ఉంది ఎవ్రీథింగ్ నాకు అప్డేట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, 1 week వీక్లీ వన్స్ ఒకటి ఇస్తున్నాను, డిపెండింగ్ ఆన్ ద స్టూడెంట్స్ని బట్టి కూడా అట్లా చేస్తాను నేను. సో ఏం తినాలి చెప్తాను, మీకు ఈరోజు ఎట్లా అనిపించిందో నేను డైరెక్ట్ అడుగుతాను, అసలు ఈరోజు చాలా బాగుంది అని చెప్పిండ్రు. సో దాన్ని బట్టి ప్యాటర్న్ అర్థమైంది. సో దాన్ని బట్టి నేను అన్ని ఎవ్రీడే ఇస్తున్నాను. సో తనకి సివియర్ అసిడిటీ నుంచి చాలా కంట్రోల్ అయింది అట్లా. సో అట్లా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ప్రీ డయాబెటీస్ డయాబెటీస్ ఉన్నారు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ లో కొన్ని రీసెర్చ్ చెప్తుంది, కాఫ్ మజిల్ కి ఇప్పుడు అక్కడ 100% మనం యూస్ చేసుకోవాలి, లేదు వాడను అని రాదు. హ్యాపీగా కూర్చుని దగ్గరే మనం కాఫ్ రైజెస్ చేయడము, తిన్న వెంటనే వాకింగ్, దాన్ని మనం ఆయుర్వేద శతపావళి అంటున్నాం.
మోడర్న్ సైన్స్ లో వాకింగ్ రెండు సైన్సెస్ ఇన్ఫాక్ట్ ఏ గ్రూప్ ఆఫ్ సైన్స్ అయినా సరే ఎవ్రీథింగ్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. కాకపోతే ఇంకా అంతే కొంతమందికి ఏంటి అంతే. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను కొన్ని చెప్తాను దీప్తి గారు. అసలు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తోటి చాలా నేర్చుకుంటాం. ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు 1000 మందిని చూసిన ఎక్స్పీరియన్స్ ఒక డిఫరెంట్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ తోటి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆన్ పేపర్ చదువుకునే ఈ మ్యాక్రోస్ ఈ మైక్రోస్ ఏదన్నా కానివ్వండి, మీరు ఒక క్లయింట్ వచ్చినప్పుడు మొత్తం మారిపోతుంది. ఇట్లా పెట్టరాదు. ఈ ఆన్ పేపర్ నేను ఇంత ప్రోటీన్ తినాలి, ఇంత ఫైబర్ తినాలి, ఇంత కార్బ్స్ తినాలి, ఇంత మైక్రోస్ ఇవేవి పనిచేయవు. వీళ్ళకి కంప్లీట్ డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. కొన్ని సార్లు బేసిక్ ఫుడ్ అరిగించుకోలేకపోతూ ఉంటారు. సో వాళ్ళకి చాలా డౌన్ మళ్ళీ ఇప్పుడు ఓన్లీ ఒక్క ప్రాబ్లమ్ తో నా దగ్గరికి రారు. నేను అదే అంటూ ఉంటాను, ప్లీజ్ ఏం ప్రాబ్లం రాకముందు కూడా నా దగ్గరికి వస్తా ఉండండి, మెయింటైన్ చేసుకోండి. నా దగ్గరికి ఎలా వస్తారు తెలుసా? మీకు ఎప్పుడైనా ఒకసారి నేను చూపిస్తాను, పేర్లు ఏం చూపించకుండా జస్ట్ మీకు ఒకసారి లిస్ట్ చూపిస్తాను. అట్లీస్ట్ 4 to 5 ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అట్లీస్ట్ 4 to 5 ప్రాబ్లమ్స్ ఏంటంటే పాపం వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళ అన్ని ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారని. ఇప్పుడు వస్తున్నాయి, అందరు భయపడతారు, వెంటనే వస్తారు. ఇప్పుడు మనం స్లోగా అన్ని ఇప్పుడు ఓన్లీ గట్ హెల్త్ చూసుకుంటే నడవదు. గట్ హెల్త్ రూట్ కాజ్ లాగా పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి థైరాయిడ్ ఉంటుంది, సో థైరాయిడ్ ఫ్రెండ్లీ డైటే ఉండాలి. పీసీఓడి పీసీఓఎస్ ఉంది, దాని ఫ్రెండ్లీ డైటే ఉండాలి. అగైన్ డయాబెటీస్ ఉంది, దాని ఫ్రెండ్లీ డైటే ఉండాలి. ఒక్క ప్రాబ్లంతో రారు. గట్ హెల్త్ ఇష్యూస్ చాలా రకాల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్లస్ ప్రీ డయాబెటిక్, ప్లస్ మనకి థైరాయిడ్తో వస్తారు, ప్లస్ బీపీ ఇష్యూస్, ఇన్ని ఇష్యూస్తో వస్తారు నా దగ్గరికి. ఒక్క ఇష్యూతో రారు. అన్ని ఇష్యూస్ మనం తగ్గించి పంపేస్తున్నాం కాబట్టి వాళ్ళకి అంత గ్రాటిట్యూడ్ కూడా ఉంటుంది, నాకు తెలుసు. బట్ ఏం రాకముందే రండి ఫస్ట్. ఇప్పుడు ఓన్లీ ప్రీ డయాబెటిక్ టెస్టులు చేసుకొని ముందరే తెలియకుండా ముందర నుంచి జాగ్రత్త పడి మీలాంటి వాళ్ళని కలిస్తే కొంచెం మేము టెస్ట్ చేయించుకొని చెప్తాను ఒక డైరెక్షన్ ఇస్తారు కదా, డైరెక్షన్ ఉండాలి. అది మెయిన్ డెఫినెట్లీ. సాహితి గారు, ఇప్పుడు మనం ఇన్ని విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేచి మీరు చెప్పిన రొటీన్ ఫాలో అవుతున్నారు, మీరు చెప్పినటువంటి డైట్ ఫాలో అవుతున్నారు, అండ్ మీరు చెప్పినటువంటి యోగా ఫాలో అవుతున్నారు, అన్ని చేస్తున్నారు అనుకుందాం. కానీ ఇవాళ రేపటి రోజుల్లో డయాబెటీస్ ఎంత కామనో, థైరాయిడ్ ఎంత కామనో, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎంత కామనో, అసలు నాకు తెలిసి మన ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య నిద్ర పట్టకపోవడం. ఎంతైనా అలిసిపోండి, ఎంతన్నా వర్క్ చేయండి, నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టకపోవడం వల్ల కంటి చుట్టూరా డార్క్ సర్కిల్స్, ఇంకా అక్కడి నుంచి మొదలు ఒకటేంటి సర్వ రోగాలకి అదే పునాదా అనిపిస్తూ ఉంటుంది నాకు. యాక్చువల్లీ ట్రూ. బెల్లీ ఫ్యాట్ కి రీసెర్చ్ చేశారు మన వాళ్ళు. బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుందంటే వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే ఇట్లా ఫుడ్ సంగతి అన్నిటితో పాటు స్ట్రెస్, నిద్ర పట్టకపోవడం. విజరల్ ఫ్యాట్ అనేది మనకు కనిపించదు, లోపల ఉండేది, పొట్ట లోపల ఉండేది, వెరీ డేంజరస్ ఫ్యాట్. అగైన్ నిద్ర పట్టకపోవడం. డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాము, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అంటే నిద్ర సరిగా పోకపోవడం, టైంకి స్ట్రెస్, అన్నిటికీ ఇది వస్తుంది. ఇప్పుడు మీరు ఎంత మంచి ఫుడ్ తిని, ఎంత మంచిగా మీరు ఎన్ని చేసినా, డైటింగ్లు, జిమ్లు, యోగాలు ఎన్ని చేసినా, మీరు స్లీపింగ్ కరెక్ట్ గా లేదంటే ఇష్యూస్ వస్తాయి. నిద్ర ఎట్లా సరిగ్గా పడుతుంది? చాలా ఉంటాయి. ఇప్పుడు మన దగ్గరికి చాలా ఇన్సోమ్నియాతో వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే సడన్ నైట్ షిఫ్ట్ చేసి మార్నింగ్ షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్స్ ఆర్ అసలు ఇంకా వర్స్ట్ సినారియో ఏంటంటే కొంతమందికి టైం కి పడుకుంటారు కానీ అర్ధరాత్రి మెలకు వస్తుంది, ఇంకా అప్పటి నుంచి నిద్ర పట్టదు. దట్ ఈస్ ఆల్సో ట్రూ. ఇప్పుడు మనకి అదే కేసు. ఇప్పుడు నైట్ 2 o'clock కి కనుక మీకు నిద్ర డిస్టర్బ్ అయింది అనుకోండి, 3 o'clock కి దయ్యాలంటే కాదు. యాక్చువల్లీ దట్ ఈస్ వెరీ ట్రూ. మోడర్న్ సైన్స్ అయినా అగైన్ ఆయుర్వేదం సేమ్ అదే చెప్తుంది. ఆ టైంలో వస్తే నిద్ర పట్టదు. సో నిద్ర పట్టకపోతే మనం ఏం చెప్తాం అంటే లేచి కొంచెం మెడిటేషన్ చేసుకొని కొంచెం సేపు బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేసుకుని మళ్ళీ నిద్ర వస్తే పడుకోమంటాం. సో చాలా బాగా మన దగ్గరికి ఇన్సోమ్నియాతో చాలా మంది వస్తారు. ఇన్సోమ్నియా మీద అందుకే చాలా వీడియోస్ చేస్తాను. మీరు స్ట్రెస్ కి అంటే లైక్ పడుకునే ముందుకి వైండ్ డౌన్ అంటే ఏంటి, 1-2-3 hours ముందే డిన్నర్ కంప్లీట్ అయిపోయి ఉండాలి, ఈజీ టు డైజెస్ట్ డిన్నరే ఉండాలి. ఫుడ్ సరిగ్గా అరిగితే నిద్ర మంచి పడుతుంది. అండ్ సాయంత్రం 4 to 6 టైంలో మనం తీసుకునే హెర్బల్ టీస్ హెల్ప్ అవుతాయి, సేమ్ ఇట్లా స్ట్రెస్ రిలీఫ్ టీస్. లేదా మనం పడుకునే ఒక 1/2 hour కంటే ముందు గోల్డెన్ మిల్క్, నట్మెగ్ టీ ఇట్లాంటివి ఉంటాయి, అవి తీసుకున్నా మనకు బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా డిపెండింగ్ ఆన్ ద కండిషన్. మనకి పడుకునే ముందు కాళ్ళు పాదాలు మంచి మసాజ్ చేసుకొని రిఫ్లెక్స్ వాళ్ళ అభ్యాంగం, మనకి నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవడం చాలా బాగా హెల్ప్ అవుతుంది. లాట్ ఆఫ్ బ్రీతింగ్ టెక్నిక్స్, భ్రమరి, ఓం మంత్ర, అదర్ స్పెసిఫికలీ డిజైన్ అనమాట. అసలు మీకు ఎక్స్ట్రాడినరీ, అసలు భ్రమరి మీద, ఓం మంత్ర మీద ఎన్నో రీసెర్చ్లు ఉన్నాయి. అంటే దానికి నిద్రకి లింక్ ఉంది అని, చాలా నిద్ర మంచిగా పడుతుంది అని. అంటే లైక్ వేగస్ నర్వ్ ని స్టిమ్యులేట్ చేయగలరు. ఎంత సేపు ముందర దే హావ్ టు డు ఆల్ దీస్ థింగ్స్ అండి? మీరు 5 to 10 minutes లెగ్స్ ఆఫ్ ద వాల్, మీ టైం ని బట్టి, మీరు నాకు ఇచ్చే టైం ని బట్టి, నేను దాన్ని బట్టి మనం చాలా రొటీన్ పెట్టుకోవచ్చు. అట్లా చాలా మంది టైం లేదంటున్నారు కానివ్వండి, ఎక్సర్సైజ్ కి టైం లేదంటారు, దీనికి టైం లేదంటారు. ఒక్కసారి మీరు ఆలోచించండి, 24 గంటల్లో గంట లేదా మీకు, గంట లేకపోతే అట్లీస్ట్ అర్ధ గంట లేదా ఎవ్రీ డే కంపల్సరీ చెప్తుందండి. ఇప్పుడు మోడర్న్ సైన్స్ అయినా మళ్ళీ ఆయుర్వేదం ఒకటే మాట చెప్తుంది, ఎవ్రీడే ప్రతి బాడీకి
30 minutes ప్రాపర్ ఎక్సర్సైజ్ రావాలి. ఇప్పుడు చాలా మంది చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నాం కదా, మేము చాలా మూమెంట్ ఉంది అంటే లైక్ ఆడవాళ్ళ పాపం ఎక్కువ ఇంట్లో ఎక్కువ వర్క్ చేస్తాం సరిపోదు. మీకు ఆర్గన్స్కి ఎక్కడి నుంచి వస్తుంది, బ్రెత్ మీద కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది, మజిల్ మీద ఎక్కడ వస్తుంది, సో ఇవన్నీ కూడా కావాలి కదా మనకి. అండ్ ఒకటి మర్చిపోండి, యోగా అనేది ఏదైనా ఒక మీరు 30 minutes or 1 hour చేసినప్పుడు మీ లైఫ్ ఎందుకు మారుతుంది, ఎందుకు అనిపిస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సడన్గా చాలా హ్యాపీ అనిపిస్తారు, ఫంక్షనింగ్ బెటర్ అయిపోతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, నర్వస్ సిస్టమ్కి చాలా మంచిది కాబట్టి స్లీప్ సైకిల్ కానీ ఎవ్రీథింగ్ రెగ్యులేట్ అవుతాయి. అండ్ ఇప్పుడు నిద్ర మంచి పట్టడానికి వన్ మెయిన్ అడ్వైస్ మెనీ పీపుల్ మర్చిపోతున్నారు, మార్నింగ్ సన్ ఈజ్ ద సొల్యూషన్. గట్ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి, నిద్ర సరిగా పట్టడానికి, యువర్ స్కిన్ కి, ఎవ్రీథింగ్ కి మార్నింగ్ సన్. గో అండ్ స్టాండ్ ఇన్ ద సన్, అంతే. 10 to 15 minutes. 10 to 15 minutes. ఓకే. కానీ ఇవన్నీ వింటున్నాము, మీరు చెప్తున్నప్పుడు అర్థమవుతున్నాయి. ChatGPT హెల్ప్ తో దేవుడి దేవాల చక్కగా నోట్స్ కూడా రాసుకుంటున్నాం. బట్ స్టిల్ మిస్టేక్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ అందరూ తప్పులు చేస్తున్నారు, లైఫ్ స్టైల్ తప్పులు ఏం చేస్తున్నారు, సో దట్ మనం అన్ని ఫేస్ చేస్తున్నాం. సో మీరు చూసినటువంటి మీ కేసెస్ లో ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువ అవుతుంది. ఐ గివ్ యూ 1 example. దీప్తి గారు 2 examples ఇస్తాను, ఒకటి కూడా కాదు. రీసెర్చ్ ఒకటి ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను ఒకటి ఓవర్ థింకింగ్ బాగా ఆలోచించి అమ్మో అట్లయితే ఎట్లా నాకు ఎట్లా అని చెప్పి ఒక సినారియోని ఇమాజిన్ చేసుకుంటున్నాను. మన బాడీ ఒకటి గో త్రూ అవుతుంది. ఆ ఎగ్జాక్ట్ సినారియో అయింది మీకు లైఫ్లో, దీనికి ఎక్స్ట్రాడినరీ ఇట్లా బాడీ ఎట్లా గో త్రూ అవుతుంది, సేమ్ డిఫరెన్స్ తెలుసుకోలేకపోతుందట మన బాడీ. సో మనం ఇమాజిన్ చేసుకొని ఎట్లయితే ఓవర్ థింక్ చేసి 100% అమ్మో అది అట్లా అవుతే ఎట్లా అంటే అదే టైప్ ఆఫ్ స్ట్రెస్ ఎట్లయితే అయింది అనుకుంటుందో అట్లా స్ట్రెస్ తీసుకుంటుంది మన బాడీ. సో స్ట్రెస్ కి ఇన్ఫ్లమేషన్ ఏంటి, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అగైన్ స్ట్రెస్ తోటే. సో ఇన్ఫ్లమేషన్ చాలా పెరిగిపోతూ ఉంటుంది, ఫ్యాట్ లాస్ అవ్వము, నిద్ర సరిగా పట్టదు. అసలు స్ట్రెస్ అండి, నేను అందరికీ చెప్తాను, స్ట్రెస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ మెయిన్ కల్ప్రిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కి చాలా మంది సైంటిస్ట్ చెప్తున్నారు, ఎందుకు వస్తుంది అని దానికి క్లారిటీ లేదనమాట. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ స్ట్రెస్ అంటున్నారు. ఇప్పుడు అన్నీ అంతే, స్ట్రెస్ అనేది ఏంటంటే బాడీని చాలా వెరీ బ్యాడ్ సినారియోలో గో త్రూ చేయగలుగుతుంది అనమాట, లైక్ చాలా గలీజ్ చేయగలుగుతుంది. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే బుక్ లో డాక్టర్ జో డిస్పెన్సర్ యాక్చువల్ చాలా మంచిగా ఉంటాయి. మేనిఫెస్టేషన్ అనలేము, మేనిఫెస్టేషన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. మనసు మంచిగా లేకపోతే నేను ఎంత మంచి మేనిఫెస్ట్ చేస్తే ఏం లాభం. సో ఫస్ట్ బాడీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి, మైండ్ని. అది ఎక్స్ట్రాడినరీ మేనిఫెస్టేషన్ అనలేము దాన్ని. బ్రెత్ని చాలా బాగా ట్యూన్ చేసుకోగలగాలి, ఇంకా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు తను ఒక మాట అంటారు దాంట్లో ఏంటంటే, సేమ్ ఇదే, ఇప్పుడు ఈ స్ట్రెస్లో ఇవన్నీ కూడాను బాడీ అడిక్ట్ అయిపోతుంది. అవును, ఒకటి కంటిన్యూస్ గా 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇట్లా ఉన్నప్పుడు బాడీ అడిక్ట్ కూడా అయిపోతుంది ఆ స్ట్రెస్ కి. సో దాంట్లో నుంచి బయటకు రావడానికి మళ్ళీ చాలా ఉంటాయి. అందుకే నేను చెప్తాను, ఇవన్నీ మనం మాట్లాడుకోవడం చాలా అనిపిస్తుంది. సింపుల్ రొటీన్ ఫాలో చేయండి. తినే ప్లేట్లో మనం ఏం ఫుడ్ తింటున్నాం అనేది అనుకుంటే ముందు ఫస్ట్ ప్లేట్లో ఫుడ్ ఉన్నందుకు గ్రేట్ఫుల్ ఫీల్ అవ్వండి, గ్రాటిట్యూడ్ ఉండాలి, ఇష్టంగా తినండి. నేను చాలా కోపంలా చాలా ఇరిటేట్ ఫీల్ అవ్వకుండా తినే తిండి మన బాడీకి పట్టదు. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి, మనకి తెలిసిపోతూ ఉంటుంది, మనకు అర్థమవుతుంది. సింపుల్, ఇప్పుడు మనం ఫుల్ కొట్టుకుంటున్నాం, ఈ రూమ్లో ఫుల్ కొట్టుకుంటున్నాం అందరం, బయట నుంచి ఎవరైనా రాగానే ఇమ్మీడియట్లీ ఆ ఎనర్జీ ఫీల్ అవుతారా లేదా, ఎక్కడైనా చాలా బాధపడుతున్నారు, ఇమ్మీడియట్లీ రూమ్ లోకి స్టెప్ అన్న ఎగ్జాక్ట్లీ. హ్యాపీనెస్ కూడా అంతే కదా, పాజిటివిటీ కూడా అంతే కదా. సో అందుకనే లాట్ ఆఫ్ థింగ్స్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఒక డైట్కి వచ్చినప్పుడు. వాళ్ళ హెల్త్, వాళ్ళ రూట్ కాజ్, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్, వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ బాడీ టైప్, సో ఇన్ని అనలైజ్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ వీ షుడ్ డూ. చాలా మంది చేయట్లేదు, అదే పెద్ద తప్పు. నాకు మొన్న ఒక క్లయింట్ వచ్చి చెప్తున్నారు, వేరే ఎక్కడో డైట్ చేశారు, మేడం నాకు చాలా ఇబ్బంది అయింది మేడం, మీరు తిట్టకని చెప్తే మీరు ఎప్పుడు చెప్తారు ఫ్యాట్ డైట్స్ చేయొద్దని, నేను చేసి వచ్చాను అన్నారు. ఏమైంది, ఏం చేశారని అడిగాను. లేదండి నాకు అసలు ఫుడ్ పడలేదు, వాళ్ళు ఇచ్చిన చాలా. ఇప్పుడు వెయిట్ లాస్కి ఫ్యాట్ లాస్కి చాలా డిఫరెన్స్ ఉంది దీప్తి గారు. వెయిట్ లాస్ అవ్వాలి అంటే చాలా ఈజీ. ఏంటి, ఫుడ్ వెంటనే తక్కువ చేసేస్తే వెయిట్ లాస్ అవుతారు. వెయిట్లో తగ్గుతున్నారు అంటే వాళ్ళు ఏంటి, ఫ్యాట్ కరగట్లేదు, ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గాలి, ఫ్యాట్ కరగట్లేదు, మజిల్ కరుగుతుంది. సో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ పాయింట్, ఫ్యాట్ లాస్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒకప్పుడు బిఎంఐ న్యూస్ ఇచ్చారు డైట్లో, ఇప్పుడు బిఎంఐ ఎక్కడి నుంచి వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మీ హైట్, మీ బాడీ వెయిట్, మీ బోన్ డెన్సిటీని బట్టి, మీ మజిల్ మాస్ని బట్టి, మీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ని బట్టి మనం డైట్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఒకే మనిషి 5'6" హైట్ ఉన్నాడు, ఇంకొకళ్ళు కూడా సరే 5'4" ఉన్నారు, 5'4" ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఈ అమ్మాయి చాలా ఓవర్ వెయిట్ లాగా కనిపించవచ్చు, 50 కిలోలే ఉన్నా, ఇంకొక అమ్మాయి 60 కిలోలు ఉన్నా కూడా చాలా టోన్డ్ గా కనిపిస్తారు. సో మనం ఇప్పుడు ఏది అంటాం, ఇప్పుడు బిఎంఐకి ఎట్లా ఇస్తాము, బిఎంఐ ఎట్లా నడుస్తుంది. సో ఒకప్పుడు బిఎంఐ మీద ఇచ్చారు, బిఎంఐ కూడా ఇప్పుడు రాంగ్ అని చెప్తున్నాం. మరి సేమ్ ఆయుర్వేద కూడా ఇప్పుడు వాత పిత్త కఫ చెప్తుందా లేదా, టోనింగ్ ఇట్లా బాడీ టైప్స్ ని బట్టి అని. సో అందుకే మనం ఒకటి నమ్మడం అనేది ఓన్లీ రీసెర్చ్ ఉంటేనే నమ్ముతానని కూడా కొన్ని పెట్టుకోకూడదు. కొన్ని రీసెర్చ్ ఉన్నాయి 100% యూస్
చూస్ చేసుకోవాలి. టేక్ గుడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు మొన్న ఒక క్లయింట్ వచ్చి నాకు చెప్తున్నారు, బేసిక్ థియరీ ఆఫ్ ఫుడ్ ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరమైనా డైట్ అన్ని పక్కన పెట్టేసి అరిగింది తినాలి, అరిగేదే తినాలి. తిని అరుగుతలేదు ఫస్ట్ మార్చుకోండి, తర్వాత మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకోండి ఆ ఫుడ్. సో తను వచ్చినప్పుడు నేను చెప్తాను, నాకు అరగట్లేదని ఎంత చెప్పినా, నాకు పడట్లేదని ఎంత చెప్పినా, ఏం కాదు తినాలి తినాలి తినండి తినండి అన్నారు. బేసిక్ రూల్ ఆఫ్ ఫస్ట్ ఏంటి, తినింది అరగాలి. సో అట్లా కూడా చాలా మంది ఉన్నారు, అట్లా 100 మంది వస్తారు అక్కడ బయట. అందుకే నేను అంటాను, ఏదో ఇష్యూస్ తెచ్చుకొని నా దగ్గరికి రాకండి, ఇష్యూస్ రాకముందు కూడా రండి, మెయింటైన్ చేసుకోండి, తెలుసుకోండి మీ బాడీ టైప్ ఏంటి అని తెలియాలి ప్రతి ఒక్కరికి. సో మా బాడీ టైప్ తెలుసుకోండి, అసలు మీకు ఇప్పుడు ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా అనలైజ్ చేసుకోవాలో తెలుసుకోండి, అసలు వచ్చి చాలా తగ్గించుకోవచ్చు. సింపుల్ గా ఇప్పుడు మీరు మాట అంటూ కూడా ఈ ఫ్యాట్ లాస్ కోసం కొన్ని ఫుడ్స్ ఉన్నాయి అట్లా మాట్లాడారు కదా, అంటే మన ఆయుర్వేదంలో డూ వీ హ్యావ్ స్పెసిఫిక్ ఫ్యాట్ కరిగే ఫుడ్స్ ఉంటాయా అండి? ఉండదు. అంటే యూజువల్ గా ఇప్పుడు మనం డైట్ చేసినప్పుడు కరెక్టే వెయిట్ లాస్ అయితే జరుగుతుంది, కానీ అంటే బేసిక్ ప్రమాణాలు కనుక మనం తీసుకుంటే ఆ BMI చూస్తే అందులో ఫ్యాట్ లాస్ అవ్వలేదు, యూ హావ్ లాస్ట్ ఆల్ యువర్ మజిల్. అంటే ఇప్పుడు మజిల్ గెయిన్ అయితే ఆటోమేటిక్ గా ఫ్యాట్ కరుగుతుంది అంటే వాట్ యూ హావ్ టు డూ ఇస్ యూ హావ్ టు గో అండ్ హిట్ ద జిమ్. అంతే. అది కాకుండా ఫ్యాట్ కరిగే ఫుడ్స్ కూడా ఉంటాయా ఇస్ మై క్వశ్చన్ ఆయుర్వేదంలో? ఇక్కడైనా ఉంటాయి. ఫ్యాట్ కరగాలి అంటే ఇప్పుడు చాలా మందికి ఫ్యాట్ కరగాలి అంటే జిమ్ కి వెళ్ళాలి కదా, ఏంలా యోగా చేస్తే కరగమా మనల్ని? ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేస్తే ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఫ్యాట్ కరుగుతున్నా, ఆయుర్వేదంలో ఫుడ్స్ తింటే ఫ్యాట్ కరుగుతుందా? I really love this question. I always wanted to answer this question. See, ఏం చేయకుండా కూడా ఫ్యాట్ కరిగించుకోవచ్చు. ఇస్ ఇట్? ఆబ్వియస్లీ క్యాలరీ డెఫిసిట్ లో వెళ్ళిపోతాం, ఏం తినాలి వెళ్తాం. అదే అప్పుడు మజిల్ లాస్ ఉంటుంది కానీ ఫ్యాట్ లాస్, మజిల్ లాస్ ఏం అవ్వరు. దానికి తగ్గట్టే మనం ఫుడ్ పెడతాం కాబట్టి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ ఉంటాయి కాబట్టి మజిల్. మన డైట్ లో చెప్తున్నారు, మన డైట్ యూజువల్ డైట్ ప్రకారం ఎవరు ఇస్తారు మనం చేయలేదు కానీ యూజువల్ అయితే అది. కానీ ఇప్పుడు అది యూజువల్గా అదొకటి పెద్ద నడిచింది 80% ఆఫ్ డైట్ ఏదికైనా. నన్ను అడిగితే డైట్ ఎంత ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ అంతే ఇంపార్టెంట్ అంటాను నేను పర్సనల్ గా. ఎందుకంటే నాట్ జస్ట్ ఫర్ యువర్ బాడీ, నాట్ జస్ట్ ఫర్ యూ టు లుక్ గుడ్, టు ఫీల్ గుడ్ కావాలి. వన్స్ యూ ఫీల్ గుడ్ చాలా విషయాలు మారుతాయి, కాన్ఫిడెంట్ అనిపిస్తుంది, చేసే ఉత్సాహం ఉంటుంది మనం రోజు డే క్యారీ అని అవ్వడానికి. సో మూడ్ చేంజెస్ చాలా బాగుంటాయి, ఊరికే స్వింగ్స్ రాకుండా ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎక్సర్సైజ్ కూడా కావాలి. ఇప్పుడు ఆయుర్వేదాలో ఫ్యాట్ లాస్ అంటే ఇప్పుడు మనకి జీలకర్ర టీ తాగుతున్నాం. జీరా టీ ఎందుకు ఫ్యాట్ లాస్ లో హెల్ప్ చేస్తుంది? జీరా టీ ఒక్కటే తాగి ఫ్యాట్ లాస్ అవ్వాలని కాదు, డైజెషన్ మంచిగా ఎలా చేస్తుంది. ఒక్కసారి డైజెషన్ మంచిగా అవుతుందంటే మెటబాలిజం మంచిగా అవుతుంది. సో మీరు తీసుకునే ఫుడ్ ప్రాసెస్ లో మీరు జస్ట్ ఒక జీరా టీ యాడ్ చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ వస్తుంది. సో అట్లాంటి హర్బ్స్ చాలా ఉంటాయి. అట్లా మనకు తెలిసిన 1-2 మెంతులు జీలకర్ర కాదు, దెర్ ఇస్ లాట్ మోర్. సో వన్ ఫుడ్ ఎప్పుడు వెయిట్ లాస్ లో ఫ్యాట్ లాస్ లో కంట్రిబ్యూట్ చేయదన్నమాట. కాంబినేషన్స్, అందుకనే వీ హావ్ టు సీ హర్ అన్నది నాకు అర్థమవుతుంది. కాంబినేషన్స్ కావాలి. దట్ ఈస్ వాట్ వీఆర్ మిస్టేకింగ్ అన్న, దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. అన్ని ఏంటంటే లైఫ్ స్టైల్ సెట్ చేసుకుంటాం. అందుకే నేను అందరికీ చెప్తాను, ఫస్ట్ ఇంత విన్నప్పుడు స్ట్రెస్ అనిపిస్తే ఏ స్ట్రెస్ లేదు, లైఫ్ స్టైల్ సెట్ చేసుకోండి. రోజుకి అట్లీస్ట్ మీరు రోజు తీసుకోలేకపోతే వారానికి 4 రోజులు యోగా ప్రాక్టీస్ చేసుకోండి, గంట సేపు ఎవ్రీడే. మిగతా ఒక 15 నిమిషాలు ఒక నైట్ రొటీన్, మార్నింగ్ రొటీన్స్ పెట్టుకోండి, టైమింగ్స్ ఫాలో చేయండి. యువర్ లైఫ్ స్టైల్ మెయిన్ థింగ్. యువర్ హెల్త్కి ఏంటంటే యువర్ బాడీ లవ్స్ రిథమ్ అనమాట, అంటే యువర్ హార్మోన్స్ లవ్స్ రిథమ్. టైమింగ్స్ మెయింటైన్ చేసుకోండి, దానికి తగ్గట్టు తినడం, మన బాడీ టైప్ని అర్థం చేసుకొని తినడం. ఇప్పుడు ఫాస్టింగ్ కాన్సెప్ట్ చాలా మంచిది. అగైన్ బాడీ టైప్ని బట్టి ఫాస్టింగ్ చేయాలి. సో మీ ప్రొఫెషన్ ని బట్టి చేస్తాం. మళ్ళీ మీరు ఇప్పుడు ఇంత ర్యాండమ్ గా చెప్పేంటి డైట్ అంటే అది అవ్వదు, నాకు అర్థమవుతుంది. అది చాలా పర్సనలైజ్డ్ అండ్ కస్టమైజ్డ్ ఉండాలి. సో మనం ఈ ఇంటర్వ్యూని వైండ్ అప్ చేసే ముందర ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, అది కూడా జస్ట్ ఎస్ ఆర్ నో తో కంక్లూడ్ చేద్దాం, సో దట్ ఇట్ విల్ గివ్ ప్యూర్ ఇన్సైట్ ఇంటూ వాట్ దిస్ డైట్ ఇస్. పిసిఓడి, థైరాయిడ్, డయాబెటీస్ ఇలాంటి డిజార్డర్స్ డిసీజెస్ కూడా మనం ఆయుర్వేదం డైట్ తో రెగ్యులేట్ చేయగలమా? ఏ డైట్ తో అయినా రెగ్యులేట్ చేయగలుగుతాం, ఆయుర్వేద డైట్ తో ఇంకా చాలా బాగా రెగ్యులేట్ చేయగలుగుతాము. సో ఎస్ ఇస్ ది ఆన్సర్. సో స్లీప్ ని కూడా మనం మీరు ఇచ్చే డైట్ తో రెగ్యులేట్ చేయగలమా? చాలా హ్యాపీగా. అండ్ నెక్స్ట్ వన్, స్ట్రెస్ రిలేటెడ్ మనకి ఏ ఇష్యూస్ అన్నా సరే మీ డైట్ తో, మీ యోగా ప్రాక్టీసెస్ తో ఒక మనిషికి క్యూర్ అవుతుందా? ఇవన్నీ చాలా కాన్ఫిడెంట్ గా ఎస్ చెప్తాను. మనం ఎంతో వేల మందిని చూసి సెట్ చేసి ఉంటే తప్ప ఈ కాన్ఫిడెన్స్ రాదు. సో ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు ఆయుర్వేదం డైట్ ఫాలో అయితే చాలా మందికి ఒక అపోహ ఏంటంటే ఇట్టే తగ్గదు,
బికాజ్ అది రూట్ నుంచి పనిచేస్తుంది కాబట్టి ఇట్టే తగ్గదు. అంటే తలనొప్పి వస్తే 4 ఆల్మండ్స్ నవ్వులో 4 క్యాష్యూస్ నవ్వులో నోటి కింద ఉప్పు పెట్టుకుంటేనో తలనొప్పి తగ్గదు, నువ్వు వెళ్ళి క్రోసిన్ వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది అంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? సో దట్ ఈస్ అగైన్ ఎ వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. కాకపోతే నాకు 1 word ఆన్సర్స్ రావు, నాకు చేత కావు, వెరీ బ్యాడ్. సో ఇప్పుడు మీరు అన్నారు ఆయుర్వేద డైట్ అనే కాదు, ఏ డైట్ అయినా సరే టైం పడుతుంది. కాకపోతే మన దగ్గర ఉన్న 1 అడ్వాంటేజ్ ఏంటి, ఎక్స్ట్రా యోగా, బ్రీతింగ్, ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడ నుంచి చాలా రకాలుగా ఐ కెన్ హెల్ప్. ఆయుర్వేద హెర్బ్స్ ఉన్నాయి, యోగిక్ బ్రీతింగ్స్ ఉన్నాయి, యోగిక్ టెక్నిక్స్ ఉన్నాయి, మోడర్న్ సైన్స్ డైట్ ఉంది, అన్నీ కలిపి హెల్ప్ చేసుకోవాలి. సాహితి గారు, 1 ఫైనల్ క్వశ్చన్. దిస్ ఇస్ ప్రతి ఒక్కళ్ళు కోరిలేట్ అయిపోతారు ఈ క్వశ్చన్ తో. ఇప్పుడు ఇవాళ రోజుల్లో బయటికి వెళ్తే పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు మనల్ని టెంప్ట్ చేస్తూనే ఉంటాయి. ఇవాళ రేపటి రోజుల్లో ఇవాళ ఒక ఫ్రెండ్ పార్టీ, రేపు ఇంకొక పెళ్లి, ఎల్లుండి ఇంకొక ఫంక్షన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సోషల్ గ్యాదరింగ్స్ ని కాదనలేము. దిస్ ఇస్ హౌ మన లైఫ్ స్టైల్ ఉంది. ఫ్రాంక్లీ 9ంటికే షాప్ కట్టేస్తాం, 10ంటికే ప్లేట్ ముందర కూర్చుంటాం. ఈ నేపథ్యంలో ఈ లైఫ్ స్టైల్ అంటే ఒకలాంటి, మీరు అన్నారు ఇందాక బాడీ లవ్స్ రిథమ్ అని, ఈ లైఫ్ స్టైల్ కి ట్యూన్ అయిపోయిన మనం అసలు మీరు చెప్పే హెల్త్ సిద్ధాంతాలని ఫాలో అవ్వడం అసలు అది ప్రాక్టికల్ లేనా? అంటే ఏదో టెంప్ట్ అయిపోయి ఇవాళ రావడమా మీ దగ్గరికి, ఆర్ ఇస్ ఇట్ రియల్లీ? చాలా ట్రూ, 100% పాసిబుల్ ఉంటుంది. ఆ పాసిబుల్ అయ్యేటట్టే మనం అగైన్ దానికి తగ్గట్టే మనం టిప్స్ ఇవ్వాలి. అందుకే చెప్తున్నాను, ఇప్పుడు నేను మొండిగా మీరు ఎగ్జాక్ట్ రొటీన్ చేయాలి అంటే సగం ఇంట్లో కూర్చోవాలి, ఏ పని చేయడానికి కుదరదు. అందుకనే మనం కూడా మొండిగా మీరు ఇదే చేయాలి అని చెప్పడానికి లేదు. మారిపోయింది, సిస్టమ్ మారింది, లైఫ్స్ మారిపోయి చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయినాము. సో అందుకని దానికి తగ్గట్టే మనం డెఫినెట్లీ చేంజెస్ చేయాలి. అమ్మాయ, సో ఇదైతే ప్రశాంతంగా ఉంది. కొన్ని చేయను, కొన్ని 100% నో. స్మైలింగ్ కెమెరామెన్ అన్న ఈస్ లాఫింగ్. ఏంటంటే హీ నోస్ ఎవ్రీ డే చూస్తారుగా. సి కొన్ని నిద్ర లేట్ గా పోతాను, దెర్ ఇస్ నో ఎవ్రీ డే వద్దు. ఎప్పుడైనా ఒకసారి లైక్ యూ సెడ్ పార్టీ, ఫ్రెండ్స్ ఉంటారు, ఎంజాయ్, బట్ నాట్ ఆన్ ఎవ్రీడే బేసిస్. పిజ్జాలు, బర్గర్లు తినకుండా ఎవరు ఉంటారు? తినండి, నాట్ ఆన్ ఎవ్రీడే బేసిస్. మోడరేషన్, అన్ని తినొచ్చు, అన్ని చేయొచ్చు, కంట్రోల్, మోడరేషన్ ఉండాలి. అండ్ యువర్ బాడీని అట్లా మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మీరు మంచి ఎవ్రీడే మంచి లైఫ్ స్టైల్ ఉంది, మంచి యోగా చేస్తున్నారు, బ్రీతింగ్ మీద శ్రద్ధ పెట్టుకుంటున్నారు, ఇవన్నీ చేసినప్పుడు మీరు అట్లా మిస్టేక్స్ 4 రోజులు కంటిన్యూస్గా పెడితేనే ఏమీ అవ్వదు. అట్లా మన బాడీని ట్యూన్ చేసుకోవాలి మనం. ఎంత కాన్ఫిడెన్స్, ఎంత హాయిగా ఉంది. బాడీ ఇస్ లైక్ టెంపుల్ అని అంటారు కదండి, ఇట్స్ డివైన్ ప్లేస్ అంటారు కదా. దాన్ని ఒక చెత్త కుప్పలాగా ఏది పడితే అది డంప్ చేసి తినేసి దానికి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకుండా, అంటే రెస్ట్ ఇవ్వకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా నానా కష్టాలు పెడుతున్నాం. ద సో కాల్డ్ సుఖపడుతున్నాం అని ఫీల్ అవుతూ ఉంటాం. అట్లీస్ట్ మోషన్ లో వెళ్తే కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఇక్కడ ఉన్న చెత్త పోదు. అందుకే చెత్త పెట్టుకోకండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న చెత్త కన్నా ఏదో ఒకటి మేనేజ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఉన్న చెత్త పెట్టొద్దు. కాబట్టి ఇవన్నీ ఫాలో అవ్వాలి అంటే ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ అండ్ సజెషన్ ఇస్ ఆల్వేస్ నీడెడ్. అండ్ ఇప్పుడు చక్కగా తినేది ఏం తినాలి, ఎలా అరిగించుకోవాలి, ఎలా దాన్ని ఎక్స్క్రీట్ చేయాలి చక్కగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ హ్యావ్ అ వెరీ 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 టాలెంటెడ్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. ఆయుర్వేదిక్ డైట్ రూపంలో ఇప్పుడు మన ముందరికి ఇంకొక యాంగిల్లో తీసుకొచ్చారు. సో లెట్స్ ఆల్ ట్రై టు టేక్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ హర్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.